ఇది ఈయన జనసేన నుంచి బయటికి రావటమా స్ట్రాటజిక్ రిట్రీట్ అని? స్ట్రాటజిక్ రిట్రీట్ అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే రెండు విషయాలు. రాజకీయం అనేది రా పవర్. సో రాజకీయంలో చాలా కాంప్రమైజెస్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే సర్వైవ్ కాలేరు. బేసికలీ నో బడీ కెన్ సర్వైవ్. సో ఈ రోజున్న పరిస్థితిలో మీ స్ట్రాంగ్ స్టాండ్ ఇన్కన్వీనియంట్ అయి ఉండొచ్చు. బికాస్ ఆయనకు ఒక రాజకీయమైన స్ట్రాటజీ ఉంటుంది, లాంగ్ టర్మ్ విజన్ ఒకటి ఉంటుంది. ఆ లాంగ్ టర్మ్ విజన్ను రీచ్ కావటానికి షార్ట్ టర్మ్ కాంప్రమైజెస్, దట్స్ పార్ట్ ఆఫ్ ఎనీ పార్ట్. ఆ షార్ట్ టైం కాంప్రమైజెస్లో మీరు ఇన్కన్వీనియంట్ అవుతారనే ఉద్దేశంతో మీరే బయటికి రావటానికి ప్రయత్నం చేశారా? అంటే నేనే కాదండి, ఆయనకు కూడా ఇన్కన్వీనియన్స్, కూటమికి కూడా ఇన్కన్వీనియన్స్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉంటూ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉంటూ రెండు అడ్డంకులు వచ్చినాయి నాకు. ఒకటి ఏంటంటే, నేను ఎన్విరాన్మెంట్ జనరల్ సెక్రటరీగా ఉంటూ తరుణ్ భారత్ సంఘ్ తాలూకా అంటే జల్ బిరాదరి తాలూకా నేషనల్ కన్వీనర్గా ఉంటూ నేను గవర్నమెంట్ మీద కేసు వేశాను 2020లో. ఆ కేసు ఇప్పుడు యాక్టివ్ హియరింగ్కి వచ్చింది. కేసు వేసినప్పుడు పర్యావరణ శాఖ మా దగ్గర లేదు, మేము అలయన్స్ పార్ట్నర్ కాదు గవర్నమెంట్లో. ఇప్పుడు వీఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అయ్యి ఉండి, నేను పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉండి, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖకి మంత్రిగా ఉంటూ ఆయన మీద నేను కేసు వేసినట్టు అయింది. అది ఒక మోరల్ బైండింగ్, మోరల్ అథారిటీ ఇది ఏంటంటే, ఆబ్లిగేషన్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ పార్టీ ఇంపార్టెంటా, పర్యావరణం ఇంపార్టెంటా, రాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా చెడ్డ పేరు వస్తుందేమో, రాకపోతే ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్కి ఏదైనా చెడ్డ పేరు వస్తుందేమో అన్న మీమాంస ఉంటుంది. సో ఎప్పుడైతే పార్టీ నుంచి పైకి వస్తామో పర్యావరణం ప్రధానం, ఇంకేం మిగతాదేం లేదు. సో దాని గురించి నేను ఏమైనా మాట్లాడవచ్చు. నేను మాట్లాడడం వల్ల